హాయ్ అండి, వెల్కమ్ టు మీ తెలుగమ్మ హనీష్ యూట్యూబ్ ఛానల్. మేము మామిడిపచ్చల పండుగ అయిపోయిన చేసుకున్న తర్వాత వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చేలోకి వచ్చామండి. మా ఆయన ఎప్పుడు చూపించలేదు అంటే నేను మా బాబాయ్ మా ఆయన వచ్చామండి. మా ఆయన ఇంకా తట్టకాయలు తింటున్నాడు. అదిగోండి నేను చూపించిన పొలాలు మా అమ్మమ్మ వాళ్ళవే. అలా నడుచుకొని పీస్ఫుల్గా వెళ్తున్నాము. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మా అమ్మమ్మ వాళ్ళవండి. అది వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను నేను. మేమైతే మేము బాగా ఎంజాయ్ చేసాము. చేలోకి వెళ్ళి మొత్తం లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. మా ఆయన్ని అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే అలా చెప్తున్నాడు. బ్యాక్ సైడ్ వాయిస్ క్లియర్ చేశానండి బాగోదని. ఏమని అడుగుతున్నా అంటే నువ్వు మీ అత్త వాళ్ళ అమ్మగారి పొలాలకు వచ్చావు అని అడుగుతున్నాను నేను. మా ఆయన వచ్చేసి నువ్వు మీ మామయ్య వాళ్ళ పొలాలకు వచ్చారు కదా అని నేను అడుగుతున్నా. అలా రాగాలు తీసి అటు నుంచి ఇటు నుంచి అటు ఏదో రివర్స్ చేసి ఏదో కామెడీగా అడిగానండి. మేమైతే సండే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కాకపోతే సాటర్డే నైట్ సండే మార్నింగ్ అస్సలు నిద్ర లేదండి నాకు. నూకాల తల్లి పాట పెట్టించుకోవడము అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఆ షార్ట్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను. తుప్పల్లోంచి వాగుల్లోంచి డొంకల్లోంచి దూరి నడిచి వెళ్ళి గోదావరి కాలువకి వచ్చామండి. అవన్నీ నడుచుకొని సరదాగా గోదావరి కాలువ అంటారండి. మా అమ్మమ్మ వాళ్ళ భూములు సైడ్ వెళ్తే ఉంటుంది అది. అదిగోండి వాళ్ళు కూడా అలానే వచ్చారు. చాలా సరదాగాన. అది గోదావరి కాలువ అంటే ఇది రాజమండ్రి నుంచి ఎక్కడ వైజాగ్కి అటాచ్ అంటండి. నాకు క్లియర్గా తెలీదు. అది వచ్చేసి ఆ వాటర్ వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తుందండి. నా చిన్నప్పుడు అయితే స్టెప్స్లా ఉండేవి. అది దిగి అందులోకి వెళ్ళి వాటర్ తీసుకోవడం ఏదో చేసేవారండి. కానీ ఇప్పుడు స్టెప్స్ అయితే లేవండి, ప్లెయిన్గా ఉందండి. చాలామంది చనిపోవడం అటే అవుతున్నాయని చెప్పేసి ప్లెయిన్గా చేసేసారు. ఆ వాటర్ అయితే మంచిది కాదండి. నేను మా అత్త చెప్తాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది. అది వైజాగ్కి అటాచ్మెంట్ తిన్నంగా ఉంది అని చెప్పేసి అనకాపల్లి శారదా నదికి అటాచ్డ్ అండి ఇది. చాలా వాటర్ ఈసారి అయితే ఎండాకాలం అనే కానీ చాలా వాటర్ ఫ్లో అవుతుందండి. అది వచ్చేసి కానీ అక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా చల్లగాన. నేను ఫస్ట్ టైం అండి ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరతో ఉండము. ఆ చీర చాలా తేలిగ్గా ఉందండి, చాలా తక్కువ కాస్ట్. ఆ శారీ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం సండే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశాను నేను సండే మాత్రం. అలానే మండే కూడా మేము మా అమ్మమ్మ వాళ్ళ భూములకి కూడా వెళ్ళామండి. అవి ఇంకొక సైడ్ భూములకి మేము బాగా ఎంజాయ్ చేసామండి. నా శారీ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఆ జాకెట్ ఎలా స్టిచ్ చేసిందో కూడా నేను ఎప్పుడైనా అదొక వ్లాగ్ చేసి పెడతాను. ఎంతమందికి గోదావరి కాలువ తెలుసో అలానే స్టీల్ ప్లాంట్ తెలుసో కామెంట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. అస్సలు నేను మర్చిపోలేను ఆ సండేని. నెక్స్ట్ అలా వెళ్ళిపోతుంటే మా అమ్మమ్మ వాళ్ళు చేలో శివుడు అని ఉంటారండి. ఆ శివాలయం వచ్చేసి పొలము దున్నుతుంటే నాగలి సైడ్కి దొరికిందంట ఆ శివుడు. అప్పట్లో తాతల తండ్రిలో అప్పుడు. అది ఎప్పుడైనా పాంప్లెట్ నాకు షేర్ చేస్తే నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తానండి. శివరాత్రికి చాలా బాగుంటుందండి. ఈ షెడ్ కట్టే ఎన్నాళ్ళు అవ్వలేదంట. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. అనుకున్న కోరికలు తీరుతాయండి. అదిగోండి నందీశ్వరుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది పట్టాలు దాటి రావాలండి. నుయ్య కూడా ఉంటుంది అటు. అదిగోండి అనకాపల్లి అది కసింకోట పట్టాలండి అవి. చాలా బాగుంటుందండి ఈ శివాలయము. చాలా మహిమగల తండ్రి కూడా అండి. ఎంతమందికి నా లాంగ్ వీడియో నచ్చిందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.